నాగార్జున గారు ఆయన 40 ఇయర్స్ కెరియర్ లో చేయింది కూలీ ఫిలిం కోసం చేశారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కూలీ ఫిలిం లో నాగార్జున గారే మెయిన్ యాంటోగనిస్ట్ అని. అయితే లోకేష్ గారి ఈ రోల్ కోసం నాగార్జున గారిని అప్రోచ్ అయ్యాక కథ విని కథ నాగార్జున గారికి నచ్చినా కూడా ఇలాంటి కంప్లీట్ బ్యాడ్ రోల్ చేద్దామా వద్దా అని నాగార్జున గారు 4 months ఆలోచించారంట. ఈ 4 months లో లోకేష్ గారు నాగార్జున గారికి 7-8 times స్టోరీని నరేట్ చేశారంట. అయితే నాగార్జున గారు చేసే సీమోన్ రోల్ కి మూవీలో చాలా బ్యాడ్ వర్డ్ డైలాగ్స్ ఉన్నాయంట. షూట్ చేస్తున్నప్పుడు అలా బ్యాడ్ వర్డ్స్ చెప్పే ప్రతిసారి లోకేష్ నా 40 ఇయర్స్ కెరియర్ లో ఏ సినిమాలో నేను ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదు, ఈ రోల్ చేస్తుంటే నిజంగానే నేనేదో క్రైమ్ చేస్తున్నట్లుందని లోకేష్ గారికి చెప్పేవారంట. లోకేష్ గారి ఫిలిమ్స్ లో ఎన్నో బ్యాడ్ క్రిమినల్ క్యారెక్టర్స్ ఉన్నా ఏ ఫిలిమ్స్ లో ఆ క్యారెక్టర్స్ బూతులు మాట్లాడలేదు. బట్ ఈసారి కూలీలో నాగార్జున గారి సీమోన్ క్యారెక్టర్ తో లోకేష్ గారు పీక్ విల్ నిజాన్ని చూపిద్దామని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. కూలీ ఫిలిం తో కాలీవుడ్ కి ఫస్ట్ 1000 crores ఏమో గానీ ఈ ఫిలిం తో మన కింగ్ నాగార్జున గ్రేటెస్ట్ కంబ్యాక్ చూడబోతున్నామేమో అనిపిస్తుంది. నాగార్జున గారే కాదు 6 బిగ్ స్టార్స్ ప్రెసెంట్ కెరియర్ పీక్ లో ఉన్న టాప్ స్టార్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరనేది ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఓపెన్ చేసి చూసేయండి.